రఘురామకృష్ణరాజు గారు నమస్తే అండి. సుప్రీంకోర్టులో అసలు ఇది విచారణ జరగలేదు. అతనికి చిన్న మెదడు దిగినట్టుంది. ఆ ఆరోపణ చేసిన వ్యక్తికి చిన్న మెదడు దిగింది. ఎందుకంటే నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన తర్వాత అది విచారణకే రాలేదు. విచారణకు వచ్చిన వెంటనే ఇది మీరు హైకోర్టుకి వెళ్లకుండా సుప్రీంకోర్టుకి డైరెక్ట్ గా ఎందుకు వచ్చారు, మీరు హైకోర్టుకి వెళ్ళండి అని చెప్పటం జరిగింది. సో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పి ఒక డెలీరియం పేషెంట్ లాగా ఇప్పుడు నిందితుడు ఎఫ్ఐఆర్ లో ఏవన్నా మాట్లాడుతున్నప్పుడు అటువంటి వ్యక్తులు మరి పోలీస్ ఆఫీసర్గా ఎన్నాళ్ళు ఎలా ఉన్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సో మీ ప్రశ్నకి నా సమాధానం అది. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. రైట్, మిమ్మల్ని కస్టడీకి తీసుకున్న సమయంలో అసలు ఇంకా ఎట్లాంటి టార్చర్ పెట్టారంటూ మీరు ఆరోపిస్తారు ప్రధానంగా? నేను ఆరోపించడం కాదు, ఏ రకంగా ఇబ్బంది పడ్డానో, నా గాయాలు ఎలా అయినాయో మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ రిపోర్ట్స్ లో ఇచ్చారు. దానికి ముందే గుంటూరు హాస్పిటల్లో కూడా ఒరిజినల్ రిపోర్ట్స్ సక్రమంగానే ఉన్నాయి. దాన్ని ఆ ప్రభావతి అనే ఒక సూపరింటెండెంట్, ఆ ప్రభావతి గారి భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ గుంటూరు జిల్లాకి అధ్యక్షుడు, ఆ జనరల్ సెక్రటరీ. సో వారందరూ ప్రభావితం చేసి ఒరిజినల్ గా ఎవరైతే హైకోర్టు ఎవరైతే చూడాలన్నారో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కాకుండా వాళ్ళ కింద వాళ్ళతో వాళ్ళు రిపోర్టుకు ఒప్పుకోకపోతే కింద వేరే రిపోర్ట్ కింద వాళ్ళతో రాయి ఆ రిపోర్ట్ పెట్టి మాయ చేయాలని చెప్తారు. కానీ నా అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఆదివారం నాడు అయినా సరే స్పెషల్ బెంచ్ ఫామ్ అయ్యి నన్ను మిలిటరీ హాస్పిటల్కి తరలించినందువల్ల క్లియర్ కట్ గా ఆ రిపోర్ట్ అన్ని స్పష్టంగా వచ్చినాయి. కాబట్టి సుప్రీంకోర్టు నాకు ఇమీడియట్ గా 3 రోజుల కల్లా బెయిల్ ఇవ్వడం జరిగింది. రైట్, రఘురామకృష్ణరాజు గారు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మీతో మాట్లాడతారు. కృష్ణరాజు గారు నమస్తే. నమస్తే. దాదాపు 2021 నుంచి దాదాపు 3 ఏళ్లకు పైగా అలుపెరిగిన పోరాటం చేశారు. ఈ రోజున దాదాపు 8 కేసులు పెట్టే పరిస్థితి ఇన్నాళ్ళకి వచ్చింది ప్రభుత్వం మారిన తర్వాత. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే చివరికి మీ వైపు న్యాయం మీ వైపు నిలుస్తుందని అనుకోవచ్చు. 100కి 100 రూపాయలు ఈ విషయంలో న్యాయం ఎవరైతే కస్టడీలో నన్ను టార్చర్ చేశారో, కుట్ర చేసి వాళ్ళు తప్పకుండా శిక్షించబడతారు. అందులో ఎటువంటి అనుమానానికి అవసరం. కృష్ణరాజు గారు, ఆ రోజు మీరు ఏదైతే ఈ కంప్లైంట్లో కీలకంగా ఇచ్చిన అంశాల్లో ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ ఏమాత్రం లేకుండా హైదరాబాద్లో తన నివాసం నుంచి తీసుకెళ్లారని చెప్పారు. ఆ రోజున మీరు చాలా వరకు అందరికీ సమాచారం ఇచ్చారు. మరోవైపు అయినా సరే ఎక్కడా కూడా నిబంధనలు పాటించడానికి వాళ్ళు సిద్ధంగా లేరండి ఆ రోజున? అసలు నిబంధనలు అంటేనే వాళ్ళకి అసలు తీవ్రమైన నిర్లక్ష్యం. అసలు నన్ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసినప్పుడు ట్రాన్సిట్ వారెంటే కాదు, ఇక్కడే నన్ను మెడికల్ రిపోర్ట్ కి తీసుకోవాలి. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కేవలం ఏదో తూతూ మంత్రం చేశారు. నన్ను డైరెక్ట్ గా ఆ పోలీసు సిఐడి గుంటూరు ఆఫీస్ కస్టడీలోకి తీసుకొని నాకు ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వై కేటగిరీ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని కూడా బలవంతంగా ఆఫీస్ ప్రెమిసెస్ బయటికి పంపించేశారు. వీళ్ళకి అసలు కుట్ర ఐడియా ముందు లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు సెక్యూరిటీని ఆ ప్రెమిసెస్ లో ఉండటానికి ఏమిటి వాళ్ళకి ఇబ్బంది? వాళ్ళని బయటికి తోసేశారు. పూర్తిగా ప్రెమిసెస్ బయటికి, కాంపౌండ్ వాళ్ళు బయటికి పంపించేశారు. అక్కడే వాళ్ళ కుట్ర. 2 రోజుల ముందు ఒక్క సీసీ కెమెరా లేకుండా కూడా. ఆ తర్వాత విజయపాల్ అన్న వ్యక్తి నా సెక్యూరిటీని దారుణంగా బయటికి పంపించేసిన తర్వాత ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ని, ఒక హెడ్ కానిస్టేబుల్ ని అక్కడ పెడితే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయి, వాళ్ళు బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఒక 5గురు ఆగంతకులు వచ్చి నన్ను తావచెత్త కొట్టి, అందులో సునీల్ కుమార్ కూడా ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఏమీ తెలియనట్టు సినిమాలో క్లైమాక్స్ లో వచ్చినట్టు మళ్ళీ ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆ హెడ్ కానిస్టేబుల్ వచ్చి, ఏంటి రాజు గారు ఏం చేశారు మీరు ఇక్కడ, మంచం విరిగిపోయింది ఏంటి అని నన్ను నా చెస్ట్ మీద కూర్చున్నారు. నాకు ఆ సర్జరీ అయిన అప్పటికి 5వ నెల కూడా కంప్లీట్ కాల. 4 నెలల టైంలోనే ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే గుండెల మీద హఠాత్తుగా కూర్చుని
ఆ మంచం తల వైపు ఉన్న 2 మంచం కోళ్ళు కూడా విరిగిపోయినాయి ఆ ప్రెషర్కి. ఆ విరిగిన మంచం అవన్నీ కూడా ఉంటాయి, ఆ డీటెయిల్స్